హలో ఫ్రెండ్స్, మన జీవితంలో ఒక పెద్ద సమస్య ఏమిటంటే మనము మన కోసం బ్రతకడం కంటే ఇతరులు ఏమనుకుంటారో దానికోసం ఎక్కువగా బ్రతుకుతుంటాం. ఎక్కడికైనా వెళ్తే వాళ్ళు ఏమనుకుంటారు, ఏదైనా చేయాలనిపిస్తే ఇది చేస్తే ఎవరైనా తప్పుగా అనుకుంటారా, మనసులో ఉన్న మాట బయట పెట్టాలనిపిస్తే కూడా అలా అంటే వాళ్ళకు నచ్చదేమో అని వెనక్కి తగ్గిపోతాం. ఇలా ఒక రోజు కాదు, రోజు ఇలా చిన్న చిన్నగా మనం మనల్ని మనమే ఆపుకుంటూ ఉంటాం. నిజం చెప్పాలంటే మనల్ని ఎవరూ ఆపడం లేదు, మనమే మనల్ని ఆపుకుంటున్నాం ఇతరుల అభిప్రాయాల పేరుతో. చిన్నప్పటి నుంచే మనకు ఒక కండిషనింగ్ పెడతారు, వాళ్ళు ఏమంటారో జాగ్రత్తగా ఉండాలి, ఎవరు కూడా చెడుగా అనుకోకూడదు, సమాజంలో మనకి పేరు ఉండాలి అని. ఇవి వినడానికి బాగానే ఉంటాయి, కానీ తెలియకుండానే మనలో ఒక భయం పెరుగుతుంది. అది జడ్జిమెంట్ ఫియర్. ఎవరైనా మన గురించి ఏదైనా అనుకుంటారనే భయం. ఆ భయం వల్ల మన డెసిషన్స్, మన డ్రీమ్స్, మన హ్యాపీనెస్ కూడా స్లోలీ ఇతరుల అప్రూవల్ మీద డిపెండ్ అయిపోతాయి. అప్పుడు అసలు సమస్య మొదలవుతుంది. ఎందుకంటే మన జీవితం రిమోట్ కంట్రోల్ మన దగ్గర ఉండదు, ఇతరుల చేతుల్లోకి వెళ్ళిపోతుంది. ఒక్కసారి మీ జీవితం గురించి నిజంగా ఆలోచించండి. మీకు నచ్చినట్టు డ్రెస్ వేసుకున్నారా ఎప్పుడైనా? ఎవ్వరిని ఆలోచించకుండా. మీకు ఇష్టమైన కెరియర్ చూజ్ చేసుకున్నారా వాళ్ళు ఏమంటారో అనుకోకుండా? చాలా సందర్భాల్లో ఆన్సర్ లేదు అవుతుంది. అప్పుడు అది జీవితం కాదు, అది యాక్టింగ్. మనము మనం కాకుండా ఇతరులకు నచ్చే వెర్షన్గా మారిపోతాం. బయటికి చూస్తే మనము నవ్వుతున్నట్టే అనిపిస్తుంది, కానీ లోపల మాత్రం ఫ్రస్ట్రేషన్, అసంతృప్తి, ఎంప్టీ ఫీలింగ్ ఉంటుంది. బయట ఓకే అంటాం, కానీ మనసులో మాత్రం నాకు ఇది నచ్చలేదు అనిపిస్తుంది. ఇలాగే రోజు మన మనసుని మనమే ఇగ్నోర్ చేస్తూ ఉంటే ఒకరోజు మనల్ని మనమే కోల్పోతాం. ఇక్కడ ఒక నిజం చాలామందికి అర్థం కావడం లేదు. మీరు అనుకున్నంతగా ఎవరు మిమ్మల్ని పట్టించుకోరు. ఇది కొంచెం హార్ష్గా అనిపించవచ్చు, కానీ ఇదే నిజం. మీరు ఏదైనా పని చేస్తే వాళ్ళు 2 నిమిషాలు మాట్లాడతారు, కామెంట్ చేస్తారు, తర్వాత వాళ్ళ లైఫ్లో బిజీ అయిపోతారు. కానీ మీరు మాత్రం ఆ ఒక్క మాటని పట్టుకుని రోజులు, నెలలు, సంవత్సరాలు కూడా బాధపడుతుంటారు. అందుకే సమస్య వాళ్ళలో లేదు, మన మైండ్ సెట్లో ఉంది. వాళ్ళు మూమెంట్కి రియాక్ట్ అవుతారు, మనము లైఫ్ టైం క్యారీ చేస్తాం. అందుకే ఒక క్లారిటీ చాలా అవసరం. ఎవరిని పట్టించుకోకుండా బ్రతకడం అంటే అహంకారం కాదు, అందరినీ ఇగ్నోర్ చేయడం కూడా కాదు, రిలేషన్షిప్ని వదిలేయడం కూడా కాదు. అది ఒక మైండ్ సెట్, ఒక ఇన్నర్ స్ట్రెంగ్త్. అంటే మీ వాల్యూ మీరు తెలుసుకోవడం, మీ డెసిషన్స్ని మీరే తీసుకోవడం, ఎవరు క్రిటిసైజ్ చేసినా కామ్గా ఉండడం, ఎవరు జడ్జ్ చేసినా డిస్టర్బ్ కాకపోవడం, ఎవరో అర్థం చేసుకోకపోయినా సెల్ఫ్ డౌట్ పడకపోవడం. అదే అసలు ఫ్రీడమ్. మనకి ఎక్కువగా ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మనము మనల్ని ఇతరులతో కంపేర్ చేసుకుంటాం. వాళ్ళ లైఫ్ చూసి మన లైఫ్ని కూడా మెజర్ చేస్తాం. వాళ్ళ అప్రూవల్ కోసం మన హ్యాపీనెస్ని సాక్రిఫైస్ చేస్తాం. కానీ నిజంగా చెప్పాలి అంటే వాళ్ళు మీ లైఫ్లో ఉండేది కొంత టైం మాత్రమే, కానీ మీరు మీతో జీవితాంతం ఉండాలి. కాబట్టి మీరు మీతో హ్యాపీగా లేకపోతే ఎవరితో ఉన్న ఉపయోగం లేదు. ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, మీరు మీకు నచ్చినట్టు జీవించడం మొదలు పెడితే ఎవరు ఏమనుకుంటున్నారు అనే భయం లేకుండా మీకు నచ్చిన పని చెయ్యడం, మీకు నచ్చిన వేలో మాట్లాడడం, మీకు నచ్చిన డెసిషన్స్ తీసుకోవడం, ఆ ఫీలింగ్ వేరేలా ఉంటుంది. అదే అసలు ఫ్రీడమ్, అదే అసలు జీవితం. కానీ ఆ లెవెల్కి రావాలంటే ఒకటి చేంజ్ అవ్వాలి, అది మన థింకింగ్. వాళ్ళు ఏమనుకుంటారు అనే క్వశ్చన్ని నాకు ఇది సరైనదా అని మార్చండి. వాళ్ళకి నచ్చుతుందా అనే డౌట్ని నాకు నచ్చుతుందా అని మార్చండి. ఈ ఒక్క షిఫ్ట్ మీ లైఫ్ని కంప్లీట్లీ మార్చేస్తుంది. చివరగా ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీ జీవితం మీది, మీ డెసిషన్స్ మీరే తీసుకోవాలి. ఇతరుల కోసం బ్రతికితే వాళ్ళు కొద్దిసేపు ఇంప్రెస్ అవుతారు, కానీ మీరు జీవితాంతం ఎంప్టీగా ఫీల్ అవుతారు. కానీ మీరు మీకోసం బ్రతికితే మీరు కంప్లీట్గా ఫీల్ అవుతారు. కాబట్టి ఈ రోజు నుంచి ఒక చిన్న డెసిషన్స్ తీసుకోండి. ఇక మీదట నేను ఎవ్వరిని ఇంప్రెస్ చేయడానికి కాదు, నా లైఫ్ని ఎక్స్ప్రెస్ చేయడానికి బ్రతుకుతాను అని. ఎందుకంటే ఎవ్వరిని పట్టించుకోకుండా బ్రతకడం ప్రారంభించిన రోజే మీరు నిజంగా బ్రతకడం ప్రారంభిస్తారు. ఇలాంటి నిజాలు మన జీవితాన్ని మార్చే ఆలోచనలు మీకు ఇంకా కావాలంటే ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మీ అభిప్రాయం కామెంట్లో చెప్పండి. ఇంకా ఇలాంటి కంటెంట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎందుకంటే మీ లైఫ్లో నెక్స్ట్ లెవెల్ చేంజ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వచ్చు. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ స్టే స్ట్రాంగ్, స్టే రియల్, స్టే అన్స్టాపబుల్. జై హింద్.